ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 మంత్స్. డే 80 మార్చి 21 రెండో భాగంగా కీర్తనల గ్రంథం 58వ అధ్యాయం నుండి చదువుకుందాం. 80 డేస్లో మనం కీర్తనల గ్రంథం వరకు అయితే నేను వచ్చాను. మీరు కూడా ఏ గ్రంథం చదువుతున్నారో, ఏ చాప్టర్ చదువుతున్నారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. 58వ అధ్యాయం నుండి చదువుకుందాం. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడున్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకంగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలత్కారము తూచి చెల్లించుచున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. వారి విషము నాగుపాము విషము వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తమకు వినబడకుండానట్లు చెవి మూసుకుని చెవిటి పాము వలె వారున్నారు. దేవా, వారి నోటి పండ్లను విరగగొట్టుము. యెహోవా, కొదుమ సింహముల కోరెలను ఊడగొట్టుము. పారు నీళ్ల వలె వారు గతించిపోదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును. వారు కరిగిపోయిన నత్తవలే నుందురు. సూర్యుని చూడని గర్భస్రావం వలె నుందురు. మీ కుండలకు ముళ్ళకంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దానిని నెగరగొట్టుచున్నాడు. ప్రతిదండన కలగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తంలో వారు తమ పాదములను కడుక్కొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయపు తీర్పులో దేవుడు లోకంలో నున్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. కీర్తనల గ్రంథం 59వ అధ్యాయము. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము. నా మీద పడు వారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. పాపము చేయువారి చేతిలో నుండి నన్ను తప్పింపుము. రక్తప్రాదుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నా ప్రాణం తీయవలెనని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరికయే బలవంతులు నా పైని పోగుబడి ఉన్నారు. నా యందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. నన్ను కలుసుకునుటకే మేల్కొనుము. సైన్యములకు అధిపతగు యెహోవా అయిన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకే మేల్కొనుము. అధిక ద్రోహులలో ఎవరికినీ కనికరింపకము. సాయంకాలంన వారు మరలా వచ్చిదరు. కుక్కవలే మురుగుచు పట్టణం చుట్టూ తిరుగుదురు. వినువారెవరను లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నవి. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు. అన్ని జనులందరినీ నీవు అపహసించుదువు. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను. నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడే నాకు చూపించెను. వారిని చంపకము, ఏలియనగా నా ప్రజలు దానిని మరచిపోవుదురేమో. మా కేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లాచెదురు చేసి అనగగొట్టుము. వారి పెదవుల మాటలను బట్టియు, వారి నోటి పాపమును బట్టియు, వారి పలుకు శాపములను బట్టియు, అబద్ధములను బట్టియు వారు తమ గర్వంలో చిక్కుబడుదురుగాక. కోపం చేత వారిని నిర్మూలం చేయుము. వారు లేకపోవునట్లు వారిని నిర్మూలం చేయుము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని బూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయుము. సాయంకాలంన వారు మరలా వచ్చిదరు. కుక్కవలే మురుగుచు పట్టణం చుట్టూ తిరుగుదురు. తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు. తృప్తి కలిగినడల రాత్రి అంతయు ఆగుదురు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను. ఉదయమున నీ కృపను గూర్చిన ఉత్సాహగానము చేసేదెను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించెదను. కీర్తనల గ్రంథం 60వ అధ్యాయము. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయుము. నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగుచేయము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి. తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీవొక ధ్వజము ఇచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, షేకమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనషే నాది, ఎఫ్రాయిం నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పల్లెము. ఏదోము మీద నా చెప్పు విసిరివేయుదును. ఫిలిస్తీయ, నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయుము.
కోటగల పట్టణంలోనికి నన్నెవడు తోడుకొని పోవును? ఏదోములోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా. మనుషుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర్యకార్యములు జరిగించేదము. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. కీర్తనల గ్రంథం 61వ అధ్యాయము. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగయుగంలో నేను నీ గుడారంలో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందెను. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గల వారి సాస్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజు నాకు దీర్ఘాయువు కలగజేయుదువు గాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతని కాపాడుటకే కృపాసత్యములను నియమించుము. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయము. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుతురు? ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడదోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడదోయ చూచుదురు. అతని ఔన్నత్యము నుండి అతని పడదోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధంలాడుట వానికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించుదురు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము. నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అలుపులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, గనులైన వారు మాయాస్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోవుదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలత్కారమందు నమ్మిక ఇంచకుడి. దోచుకునుట చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు కాగా కృప చూపుటయు నీది. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయము. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవం కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడిచేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపచేయవలెనని వారు దాన్ని వెదుకుచున్నారు. వారు భూమి కింది చోట్లను దిగిపోవుదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణం చేయు ప్రతివాడును అతిశయిలును. అబద్ధములాడి వారి నోరు మూయబడును. ఇది 2వ భాగమండి. ప్రైజ్ ద లార్డ్.